திருப்பாவை 12వ பாசுரம். கனைத்தியம் கற்றெருமை கன்று கிறங்கி நினைத்து முளைவையே நின்று பால் சோரா நனைத்தில்லம் சேரார்க்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீயனில் வாசர் கடைப்பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை சேற்றா மனத்து கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எயிந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்திலத்தாரும் அறிந்தேலோர் ఎంబావాయ్. తిరుప్పావై 12వ పాసురంలో ఆండాలమ్మవారు తన 7వ స్నేహితురాల్ని మేలుకొలిపేందుకు ప్రకృతి, ప్రేమ, దైవకృప ఈ 3 అంశాలు అద్భుతంగా కలిపి అభివర్ణించారన్నమాట. ఏ విధంగా చెప్పారంటే, తల్లి ఆవు తన దూడపై అపారమైన ప్రేమతో తన పాలు ఆపుకోలేక ధారగా కార్చినట్లే ఆ శ్రీకృష్ణుడి కరుణ కూడా భక్తులపై ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందని అద్భుతంగా అభివర్ణించారు. అలాంటి శ్రీకృష్ణుడు ఎవరో కాదు, కోపంతో లంకాధిపతి రావణుని సంహరించిన శ్రీరాముడే మన హృదయాలకు ఇష్టమైన శ్రీకృష్ణుడిలా మన మధ్య నివసిస్తూ ఉన్నారు. ఇంత గొప్ప పరమాత్మను భక్తితో పాడే ఈ పవిత్ర సమయంలో ఇంకా నిద్రపోతున్నావంటే అది ఏ రకమైన నిద్ర అమ్మా అంటూ తన యొక్క 7వ స్నేహితురాల్ని మేలుకొలుపుతూ ఉన్నారనమాట. ఆండాలమ్మవారు తన 7వ స్నేహితురాల్ని మేలుకొలుపుతూ ఇంకనూ ఈ విధంగా అంటూ ఉన్నారన్నమాట. ఇల్లు మొత్తం మేల్కొంది, అందరూ వ్రతంలో భక్తిలో లీనమైపోయారు. నీవు కూడా లేచి ద్వారం తీస్తే మనందరం కూడా మార్గయి మాసం పవిత్ర వ్రతం చేసుకుందాము అంటూ మేలుకొలుపుతూ ఉన్నారన్నమాట. ఈ పాసురంలో ఆండాలమ్మవారు మనందరికీ ఇచ్చే ముఖ్య సందేశం ఏంటంటే, భక్తిలో ఆలస్యం ఉండకూడదు. మనసు మేల్కొంటే దైవకృప మనందరి మదిలో స్వయంగా అదే ప్రవహిస్తూ ఉంటుందన్న సందేశం ఇచ్చారన్నమాట. ఆండాళ్ తిరువళిగలే శరణం.